నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఒక రాజ్యాంగంలో పొందపరిచినటువంటిది ఒకటి, ఎస్సీ ఎస్టీల హక్కులను కాపాడాలి, వాళ్ళ మీద ఏమన్నా కేసులను కూడా తొందరగా పరిష్కరించాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందపరచబడ్డది. దానికి సంబంధించి ఎస్సీ కమిషన్ చైర్మన్గా బక్కి వెంకటయ్య గారు నియమితులయ్యారు. ఆయన ఆ ఎస్సీ సామాజిక వర్గాలు కానీ ఆ సంబంధిత తెగులకు అన్యాయం జరగకుండా ఉండడానికి ఆయన ప్రతిరోజు ఏదో దిక్కున సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి నిన్న ములుగు జిల్లాలో చేసింది. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఏదో దిక్కున ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అగ్రవర్ణాలు వాళ్ళ మీద దాడులు చేసిరు, కొద్దిమంది అత్యాచారాలు చేసేటువంటి ప్రయత్నాలు చేసిరు. అత్యాచారాలు చేస్తే మాకు భయం లేదనే విధంగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి ఎవరైతే సంబంధిత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉన్నారో ఆ కేసులను ఎమ్మటే పరిష్కరించాలి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి నా ములుగు జిల్లా సాక్షిగా ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఒక వార్తను మనం చూసుకున్నాం. ఇది అన్ని పేపర్లో ప్రధాన వార్తగా వచ్చింది. ఎస్సీ ఎస్టీల కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నిన్న అధికారులు ములుగు జిల్లాలో ఆ కలెక్టరేట్లో మాట్లాడుతూ ఆయన విషయాన్ని చెప్పాడు. వాస్తవానికి ఏంది, ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కేసులు ఎంతవరకు వచ్చినాయి, ఎందుకు ఇంకా న్యాయం జరగలేకపోతా ఉన్నది, ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కమిషన్లు లేకపోతే ఈరోజు ఈ జాతులను ఎక్కడ పోయేటో ఎవరు చెప్పుకోవడానికి భయభక్తులు లేకుండా ఉండేటి. కానీ ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బక్కి వెంకటయ్య గారు నిన్న సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి వాళ్ళకి అన్యాయం జరగొద్దు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఆయన అపరిషలు కృషి చేస్తూ ఉన్నారు. బక్కి వెంకటయ్య లాంటి ఒక నాయకుడు ఈ సామాజిక వర్గాలకు అందరం గొప్ప వరంగా భావించారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ కుటుంబాలకు త్వరగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి దిక్కున ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు బక్కి వెంకటయ్య గారు. ఇది నిన్న ములుగు భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసును త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లో హేమంత్ సహదేవరావు, రాహుల్ శర్మ, ఎస్పీలు శిరిశెట్టి సంగీత్, సుధీర్ రామ్నాథ్తో కలిసి అట్రాసిటీ కేసులు, ఎస్సీ ఎస్టీల సమస్యలపై రివ్యూ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ వివిధ శాఖల ద్వారా వెచ్చిస్తున్న నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమని మాట్లాడుతానంటే, ఎస్టీ ఎస్సీలకు వాళ్ళకి సంబంధించిన నిధులను పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పైన ఉన్నది. అక్కడ ఉన్నటువంటి గూడులు కానీ అక్కడ రోడ్ల వ్యవస్థ కానీ బాగున్నదా, వాళ్ళకి సపరేట్ కొన్ని నిధులు కేటాయిస్తారు. ఇది పక్కదారికి పాలించకుండా ఆ సామాజిక వర్గాల కోసమే మీరు ఖర్చు చేయాలని చెప్పేసి ఆయన చెప్పిండు. ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎంతవరకు వచ్చినాయి, తొందరగా ఎవరైతే వాళ్ళకు అన్యాయం చేసిరో వాళ్ళకు శిక్షలు పడాలని చెప్పేసి చెప్తాను. చాలా దిక్కుల ఎస్సీ ఎస్టీ కేసులు ఇంకా పెండింగ్లోనే ఉంటాయి, కానీ దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆయన మాటల్లో చెప్తా ఉన్నాడు. ఒకవేళ వాళ్ళకి కేటాయించిన నిధులు దుర్వినియోగం అయితే మీ పైన చర్యలు తీసుకుంటామని వాస్తవానికి ఇవాళ అడగాలి. వీళ్ళకు ఇలాంటి నాయకులు ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వచ్చే నిధులు ఎంతవరకు వస్తాయో ఏమొస్తాయో చాలా మందికి తెలియదు. కాబట్టి ఇలాంటి కమిషన్ ఉండడం వల్ల, ఇలాంటి నాయకులు పనిచేయడం వల్ల కొంత పాలు వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి టిఆర్ నిజం ఆశిస్తూ ఉన్నది. దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆయన సూచించారు. డివిఎంసి సమావేశాల్లో మూఢనమ్మకాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించాలి. వాస్తవానికి ఊళ్ళలో చాలా మందికి ఎస్సీ ఎస్టీ చట్టాలపైన అవగాహన లేదు. ఏదో ఒకటే తెలుసు, ఇట్లా పోయి ఇట్లా చేయాలని చెప్పేసి తెలుసు తప్ప నిజంగా ఈ చట్టంలో ఏం పొందపరచబడ్డది, దీనివల్ల ఎంతవరకు మేము ఎంత దూరం పోవచ్చు, ఎవరిని కలవచ్చు, ఏ విధంగా చాలా వరకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకు కంపల్సరిగా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి వెంకటయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పథకాలు ఒకవేళ సంక్షేమ పథకాలు ఉంటాయి, ఈ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా వాళ్ళకి అందాలి. ఆ సామాజిక వర్గాల కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు
మేము చేస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళ దగ్గర అందుతలేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అందే విధంగా మేమంతా ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్న సంబంధిత కలెక్టర్లను ఆదేశాలు చేసిండు. ఉద్యోగ ప్రమోషన్లో రోస్టర్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి అంటాడు. అత్యాచారం కేసులో అత్యాచార హత్యం చేపట్టేటువంటి ఎస్టీ ఎస్సీ బాధిత కుటుంబాలకు పరిహారంతో సరిపెట్టకుండా పునరావాసంపై దృష్టి పెట్టాలని చెప్పేసి సూచించారు. కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి వీళ్ళ మిగతా వాళ్ళు పడ్డారు. వాస్తవానికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన దాంట్లో కొంతమందికి ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యత పరిహారం అంతా పూర్తి మొత్తంలో రాక చాలా మంది పెండింగ్లో ఉంటారు. ఆ దిశగా వాళ్ళకి అందియాలి. ఒకవేళ వాళ్ళకి పునరావాసం కూడా ఏర్పాటు చేయాలి. కొన్ని కుటుంబాలకు ఇల్లు కానీ ఇంకేదైనా కానీ మంజూరు చేయాలని చెప్పేసి ఆయన మాటల్లో చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ వెంకటయ్య లాంటి నాయకుడు ఈ ఎస్సీ ఎస్టీలకు దొరకడం అనేది గొప్ప వరంగా భావించబడతా ఉంటుంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి టీఆర్ నిజం ఆశిస్తాను. మీరు ఎక్కువ కాలం ఈ పదవులు కొనసాగి ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పేసి టీఆర్ నిజం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నది, ఆశిస్తూ ఉన్నది.